చందమామ కథ 5 ప్రశ్నలు. సుసంపన్నమైన కోశాంబి రాజ్యాన్ని సూర్యసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు లేక లేక ఒక కూతురు పుట్టింది. రాజు పరమానందం చెందాడు. ఆమెకు సులోచన అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. అయినా తనకు మగ సంతానం లేకపోవడం వల్ల తన తదనంతరం తన కుమార్తె యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు అన్న దిగులు రాజుకు పట్టుకున్నది. ఆ బెంగతోటే ఆయన కొన్నాళ్లకు మరణించాడు. అపురూప సౌందర్యవతి అయిన సులోచనను పెళ్లాడడానికి రాజకుమారులెందరో వచ్చారు. అయినా ఒక్కరూ ఆమెకు నచ్చలేదు. వారందరూ ఆమె అందచందాలకు, అపార సంపదకు ఆశపడి వచ్చిన వారే. అటువంటి వారిని వివాహమాడినట్లయితే రాజ్యంలోని ప్రజల క్షేమం బుగ్గిపాలవుతుందని ఆమె భావించింది. రాజ్య పాలనకు కావలసిన వివేకము, ధైర్య సాహసాలు, పరోపకార బుద్ధి, కార్యదీక్ష గల రాజకుమారుణ్ణి మాత్రమే పెళ్లాడాలని ఆమె నిశ్చయించుకున్నది. సరిగ్గా అదే సమయానికి సులోచనకు విద్యాబుద్ధులు నేర్పిన ఆస్థాన పండితుడు సుధాకరాచార్యుడు తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చాడు. సులోచన గురువుగారిని పిలిపించి తన నిర్ణయం తెలియజేసి తాను వివాహమాడదలుచుకున్న దీశాలిని ఎలా తెలుసుకోవడమో చెప్పమని ప్రార్థించింది. గురువు ఆమె నిర్ణయానికి ఎంతో సంతోషించి, నీ నిర్ణయం శ్లాఘనీయమైనది. నువ్వు పెళ్లాడదలిచిన ధీరోదాత్తుణ్ణి కనుగొనడానికి ఒక ఉపాయం ఉన్నది. నేను 2 ఏళ్లుగా దేశాలన్నీ తిరిగి విచిత్రాలన్నింటినో చూసి వచ్చాను. వాటి ఆధారంగా 5 ప్రశ్నలిస్తాను. ఆ 5 ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకుని వచ్చిన రాజకుమారుణ్ణే వివాహమాడగలనని చాటింపు వేయించు. నీ కోరిక నెరవేరుతుంది అని ఆమెకు ఆ 5 ప్రశ్నలు తెలియజెప్పాడు. గురువుగారు ఆదేశం ప్రకారం సులోచన చాటింపు వేయించింది. ఆ వార్త విని దేశాల నుంచి రాజకుమారులెందరో ఆమెను వివాహమాడడానికి వచ్చారు. అయినా ఏ ఒక్కరూ కూడా ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు సైతం సమాధానం చెప్పలేక తిరిగిపోసాగారు. ఒకనాడు నేపాళ రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ రాజ్యంలో ఒకసారి చూశాను, మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అన్న మాటలు వినిపిస్తున్నవి. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నవి? వాటి అంతరార్థం ఏమిటి? ఇదే నా మొదటి ప్రశ్న అన్నది సులోచన. 1 వారం గడువిచ్చినట్లయితే మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలను అన్నాడు ధీరసింహుడు. సులోచన సరేనన్నది. జీవితంలో ధైర్య సాహసాలే ప్రధానంగా గల ధీరసింహుడు ఉత్సాహంగా గుర్రమెక్కి తూర్పు దిక్కుగా బయలుదేరి కొంతసేపటికి ఒక అరణ్య ప్రాంతం చేరుకున్నాడు. అక్కడ 2 నక్కలు ఏడవడం అతనికి వినిపించింది. ధీరసింహుడికి పశుపక్షాదుల భాష తెలుసు. అతడు గుర్రం దిగి చెట్టు కింద ఉన్న నక్కలను సమీపించి ఎందుకలా విలిపిస్తున్నారు అని అడిగాడు. ఇక్కడికి కొంత దూరంలోని ఒక గుహలో భయంకరమైన ఖడ్గమృగం నివసిస్తున్నది. అది మాకు పుట్టే పిల్లలను కాళ్లతో తొక్కి చంపేస్తున్నది. ఆ కారణంగా మాకు సంతానం లేకుండా పోతున్నది. అదే మా విషాదానికి కారణం అన్నవి నక్క దంపతులు. ధీరసింహుడు తక్షణమే బయలుదేరి మగనక్క దారి చూపగా ఆ గృహ ముఖద్వారం చేరుకున్నాడు. ఖడ్గమృగం గాఢ నిద్రలో ఉన్నది. నిద్రిస్తున్న ప్రాణిని చంపడం వీరునికి తగదని భావించి ధీరసింహుడు ద్వారం పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి ఖడ్గమృగం నిద్రలేచి బయటకు వచ్చింది. ధీరసింహుడు హఠాత్తుగా దాని మీదకు దూకి గొడ్డలితో దాని తలను బద్దలు చేశాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకుని చచ్చింది. ధీరసింహుడి సాహసానికి పరమానందం చెందిన నక్క దంపతులు, రాజకుమార,
నువ్వు చేసిన ఉపకారం జీవితాంతం మరవరానిది. ఈ అరణ్య ప్రాంతానికి నువ్వు ఎందుకు వచ్చావు? చెప్పావంటే చేతనైన సాయం చేయగలం అన్నవి ఎంతో కృతజ్ఞతతో. ధీరసింహుడు తను వచ్చిన పని గురించి చెప్పాడు. ఆ మాటల గురించి మేము కూడా విన్నాము, కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయో సరిగ్గా తెలియదు. అయినా నీ వంటి వీరుడికి అసాధ్యమేదీ ఉండదు. ఈ అడవి దాటాక ఎడం వైపు తిరిగి వెళ్ళు, విజయం సాధించగలవు అని అతన్ని సాగనంపాయి నక్క దంపతులు. ధీరసింహుడు అడవి దాటి కాలినడకని చెట్టు చేమలతో దట్టంగా ఉన్న సమతల ప్రదేశాన్ని చేరుకుని సేద తీరడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ అతనికి 2 పాములు కనిపించాయి. పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది. చిన్న పామును రక్షించే ఉద్దేశంతో ధీరసింహుడు పెద్ద పాము మీదకి కత్తి దూశాడు. ఇంతలో పాములు మాయమై వాటి స్థానంలో 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు? ఎందుకలా ఒకరినొకరు హింసించుకుంటున్నారు అని అడిగాడు ధీరసింహుడు. నేను చిన్నప్పుడు తెలియక అతనికొక అపకారం చేశాను. అప్పటి నుంచి నా మీద పగబట్టి సమయం దొరికినప్పుడల్లా ఇలా హింసిస్తున్నాడు అన్నాడు చిన్న గంధర్వుడు. తెలియక అపరాధం చేసిన వారిని క్షమించడమే కదా గొప్పవారి లక్షణం. పాత పగలన్నింటినీ మర్చిపోయి ఇకపై మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మసులుకోండి. అదే ఉభయులకు క్షేమదాయకం అంటూ ధీరసింహుడు వారికి ఎన్నో నీతులు తెలియజెప్పాడు. ఆ మాటలకు గంధర్వులిద్దరూ సంతోషించి, చిరకాలంగా మా మధ్య ఉన్న పగను పోగొట్టి మైత్రిని ఏర్పరిచిన నీ మేలు మరవరానిది. మేము నీకు చేయగల సహాయం ఏదైనా ఉంటే చెప్పు, నీ రుణం తీర్చుకుంటాము అన్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని గురించి చెప్పాడు. ఆ మాటలను మేము విన్నాము. ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి కుడివైపుకు తిరిగావంటే ఒక తటాకం కనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న తరువాత ఏమి చెయ్యాలో నీకే తెలియవస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని దీవించి గంధర్వులు అదృశ్యమయ్యారు. ధీరసింహుడు వారు చూపిన దారి గుండా వెళ్ళి తటాకం చేరుకున్నాడు. అతడు విశ్రాంతి తీసుకోవడానికి తటాకం ఒడ్డున ఉన్న ఒక బండి మీద కూర్చుని సరికి తటాకం నుంచి ఒక మత్స్యకన్య పైకి వచ్చి ధీరసింహుడి చెయ్య పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. తటాకం లోపల రమణీయమైన ఉద్యానవనం ఉన్నది. దూరంగా సెలయేళ్లు గలగలా ప్రవహిస్తున్నవి. కన్నుల పండుగ చేసే రకరకాల చెట్లు, లతలు, ఫలపుష్పాదులతో కలకలలాడుతున్నవి. నేలంతా పచ్చ తోరణంతో తావడం చేసినట్లున్నది. ఉద్యానవనం మధ్య బ్రహ్మాండమైన భవనం కనిపించింది. మత్స్యకన్య ధీరసింహుణ్ణి ఆ భవనంలోని విశాలమైన మండపం లోపలికి తీసుకుపోయి నవరత్న ఖచిత సింహాసనంలో కూర్చోబెట్టింది. మంటపం 4 వైపులా 4 అందమైన స్త్రీల చిత్రపటాలు వరుసగా ఉన్నవి. ఒకచోట మాత్రం ఖాళీ స్థలం కనిపించింది. ఇంతలో ధీరసింహుణ్ణి లోపలికి తీసుకువచ్చిన మత్స్యకన్య కూడా పటంగా మారిపోయి ఆ ఖాళీ స్థలాన్ని పూర్తి చేసింది. ధీరసింహుడు నిర్మానుష్యంగా ఉన్న ఆ భవనాన్ని వదిలి వెలుపలికి వచ్చాడు. ఆకలి వేయడంతో అక్కడి ఫలాలను కోసి తిన్నాడు. కానీ ఆకలి తీరలేదు. సెలయేళ్లులోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. సూర్యాస్తమయమైన చీకటి పడడంతో ధీరసింహుడు మళ్ళీ భవనంలోకి ప్రవేశించాడు. అతడు మండపంలోని అడుగు పెట్టగానే దీపాలు వాటంతటవే వెలిగాయి. గోడలకు వేలాడుతున్న 5 చిత్రపటాలు 5 కన్యలుగా మారి ధీరసింహుడి చుట్టూ చేరి పాడుతూ నృత్యం చేయసాగాయి. రాత్రంతా వారి ఆటపాటలతో గడిచింది. తెల్లవారేసరికి ఆ కన్యలందరూ మళ్ళీ చిత్రపటాలుగా మారి గోడలకు వేలాడసాగారు. ధీరసింహుడు అమితాశ్చర్యంతో ఆ మండపాన్ని పరిశీలనగా చూడసాగాడు. అప్పుడతనికి ఒక
కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ బయటకు రావడం కనిపించింది. అతడు గోడను తడితే బోలుగా ధ్వనించింది. వెంటనే అతడు గోడను బద్దలు కొట్టాడు. అందులో ఒక అరలో ఒక పాత తాళం చెవి కనిపించింది. ఆ తాళం చెవి సహాయంతో అతడు భవనంలో మూసి ఉన్న ఒక్కొక్క గదిని తెరవబోయాడు. కానీ ఒక్క గది తాళం కూడా రాలేదు. ఆఖరికి అతడు చివరనున్న ఒక గది తాళాన్ని తీయగలిగాడు. ఆ గదిలో చిన్న ఇనుప పెట్టె కనిపించింది. కానీ అది తాళం వేయబడి ఉన్నది. తాళం చెవి కోసం గదంతా గాలించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతడు గదిలో అటూ ఇటూ తిరుగుతుండగా అతని కాలు ఒక మీట మీద పడి ఇనుప పెట్టె గభీమని తెరుచుకున్నది. ఆ పెట్టెలో ఒక రాగిరేకు కనిపించింది. ధీరసింహుడు రాగిరేకును తీసి చదివాడు. ఇదంతా మాయ. ఈ కోట మధ్యలో ఉన్న బంగారు వృక్షాన్ని పెకలించిన ధీరుడు ఈ మాయను తెలుసుకోగలడు అని అందులో రాసి ఉన్నది. ధీరసింహుడు ఉత్సాహంగా తోటలోకి వెళ్ళాడు. రాగిరేకు మీద రాసి ఉన్న విధంగా ఉద్యానవనం మధ్యలో బంగారు వృక్షం కనిపించింది. అయినా అతడు ఎంత ప్రయత్నించినప్పటికీ దాన్ని కదిలించలేకపోయాడు. కొంతసేపటికి అతని దృష్టి ఆ వృక్షం పక్కనే ఉన్న మరొక బంగారు మొక్క మీద పడింది. అతడు దానిని పెరికి అవతలికి విసిరాడు. మరుక్షణమే ఆ పెద్ద వృక్షం కూడా పిళపిళా రావడంతో నేల కూలిపోయింది. ఆ పెద్ద ధ్వనికి తట్టుకోలేక ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకొని కళ్ళు తెరిచాడు. అక్కడ సుందర ఉద్యానవనము లేదు, భవనము లేదు. కానీ రాత్రి అతని చుట్టూ నాట్యం చేసిన కన్యలు మాత్రం బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. ఎవరు మీరు? ఈ మాయ అంతా ఏమిటి అని వారిని అడిగాడు ధీరసింహుడు. మేము ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాకుమార్తెలము. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మా తండ్రిని కోరాము. మా తొందరపాటుకు ఆగ్రహించి మా తండ్రి మమ్ములను మాయాభవనంలో బంధించాడు. ఈ అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాము. అప్పుడు ఆయన మీకు ఈ మాయాభవనం నుంచి విముక్తి కలిగించిన వాడే మీకు తగిన వరుడు అని చెప్పాడు. ఇంతకాలానికి ఈ మాయను ఛేదించగల మహానుభావుడివి కనిపించావు కనుక నువ్వు మమ్మల్ని వివాహమాడవలసింది అన్నారు ఆ కన్యలు. నేను మరొక ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి వెళ్తున్నాను. వివాహం సంగతి ఆలోచించుకోవడానికి సైతం ఇప్పుడు వ్యవధి లేదు. మీ కోరిక నిరాకరిస్తున్నందుకు నన్ను క్షమించండి అంటూ ధీరసింహుడు ముందుకు నడిచాడు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒకసారి చూశాను, మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు వినిపించిన దిక్కుకేసి నడిచాడు ధీరసింహుడు. ఒక చెట్టు కింద రాజకుమారుడొకడు చిక్కి శల్యమై కనిపించాడు. ధీరసింహుడు అతన్ని సమీపించి, ఎవరు నువ్వు? ఎందుకిలా దీనంగా ఉన్నావు అని అడిగాడు. ఇక్కడికి సమీపంలో ఉన్న మాయామందిరంలో ప్రవేశించిన రాజకుమారుల్లో నేనొక్కడిని. అక్కడ ఉన్న రాజకుమార్తెల్లో ఒక ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధుడినై ఆమెనే పెళ్లాడాలనుకున్నాను. అయినా ఈ భవనం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి దారి తెన్నూ తెలియడం లేదు. నేను పెళ్లాడదలిచిన ఆమెను ఒకసారి చూశాను, మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది. అయినా నా కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది అన్నాడా రాజకుమారుడు. ధీరసింహుడు ఆ రాజకుమారుణ్ణి వెంటబెట్టుకొని మళ్ళీ మాయాభవనంలో ప్రవేశించి ఆ రాజకుమారుడు ప్రేమించిన రాజకుమార్తెతో అతనికి వివాహం జరిపించాడు. ఆ తరువాత ధీరసింహుడు కోశాంబి నగరం చేరుకొని సులోచనను దర్శించి తాను చూసి వచ్చిన విశేషాలను ఆమెకు చెప్పి మాటలు ఎక్కడి నుంచి వినిపించిన సంగతి వివరంగా తెలియజేశాడు. అంతా విన్న సులోచన, అవును, నా మొదటి ప్రశ్నకు ఇదే సరైన సమాధానం. ఇప్పుడు ఆ మాటలు వినిపించటం కూడా లేదు. రెండవ ప్రశ్న రేపు చెబుతాను
అని ధీరసింహుణ్ణి సాగనంపింది. ఇంకా ఉంది.